హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 19 గ్రాడ్ నర్సరీ మేళాలో అయితే ఉన్నాము. సో యాక్చువల్గా అయితే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 19 గ్రాడ్ నర్సరీ మేళా ఎంట్రీ పాస్ వచ్చేసి 40 రూపీస్. ఇప్పుడైతే ఇది అప్డేట్ ఇచ్చారు 50 రూపీస్ మనకి. సో ఈ మేళా అయితే మనకి 2 డేస్ ఉంది ఇంకా స్టిల్ యాక్టివ్లో, 26th వరకు. ఎంతైనా ఈసారి నర్సరీ మేళాలో కొంచెం జనాభా అయితే తక్కువ ఉన్నారు. సో మనకి ఎంట్రన్స్లో మంచిగా వాటర్ లిలీస్ అయితే ఉన్నాయి, మంచి కలర్స్ అయితే ఉన్నాయి, బ్లూమ్స్తో పాటు ఉన్నాయి. ఎవరైనా వాటర్ లిలీస్ కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే బ్లూమింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్లాంట్ ఐడియా ఉంటుంది ఈజీగా. సో ఇలా మన ట్యూబ్స్ అవి ఆర్డర్ పెట్టుకునే బదులు ఈ ప్లాంట్స్ తీసుకున్నామంటే మనకి ఏ ప్లాంట్ తీసుకున్నామో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇలా చూసుకున్నామంటే ఫస్ట్ స్టార్లో కొంచెం ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, సక్లెంట్స్ కూడా తక్కువ రేట్స్ ఉన్నాయి, 70 రూపీస్కే ఉన్నాయి. మీరు మొత్తం ఏ స్టాల్లో చూసుకున్నా సక్లెంట్స్ వరకు చూసుకున్నామంటే కొంచెం ఈ స్టాల్లోనే కొంచెం తక్కువ ఉన్నాయి, అండ్ ప్లాంట్స్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఈ స్టాల్లో ఉన్న స్టాల్స్లో కల్లా కొంచెం ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి, కొంచెం కలర్ఫుల్గా ఈ మంచిగా ఉన్నాయంటే కొంచెం హెల్తీగా ప్లాంట్స్ ఈ ఒక్క స్టాల్లో అయితే నాకు అనిపించింది పర్సనల్గా. ఇంకా శామ్స్ గార్డెన్ ఉంటుంది, అక్కడ శామ్స్ కిచెన్ గార్డెన్, అక్కడైతే మనకి సాప్లింగ్స్, దేశీ వెరైటీ సీడ్స్, మంచి సీడ్స్ అయితే ఉన్నాయి. అసలు విజిట్ చేయాల్సిన స్టాల్ అని చెప్పచ్చు. అన్ని దేశీ వెరైటీ సీడ్స్ మనకి ఎక్కడ దొరకవు. దేశీ వెరైటీ సీడ్స్కి కొంచెం ప్రాసెసింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనము గోమూత్రంలో సీడ్స్ నానబెట్టి జర్మినేట్ చేసుకోవాలి, అప్పుడు మంచి గ్రో అవుతుంది. సో అది గమనించాలి. దేశీ వాళ్ళ సీడ్స్ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసుకోకూడదు. సో ఇంక ఇలా చూసుకున్నామంటే ఇక్కడ అంతా నాసా అప్రూవల్ చేసిన స్నేక్ ప్లాంట్స్ అయితే మంచి వెరైటీస్ ఉన్నాయి. 100 రూపీస్ 70 రూపీసే ప్లాంట్స్, బయట కొంచెం ఎక్కువ ప్రైస్, ఈ స్టాల్లో కొంచెం తక్కువ అనిపించింది నాకైతే. సో ఇలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎంతైనా ఈసారి కొంచెం స్టాల్స్ తక్కువ ఉన్నాయి, పీపుల్ కూడా తక్కువ ఉన్నారు. సో అంత అనిపించలే నాకు ఈసారి స్టాల్స్ అయితే. బట్ కొన్ని స్టాల్స్లో మంచి ప్రోడక్ట్సే ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎప్పుడు కన్నా కొంచెం అంటే ప్రీవియస్ మేళాలో కంపేర్ చేసుకుంటే ఈసారి అన్ని వెరైటీ ప్లాంట్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జనాభా తక్కువనే, ప్రైసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ ఎడీనియమ్స్ చెప్పాలంటే 100 రూపీస్కే ఎడీనియమ్స్ వచ్చేస్తాయి. ఎడీనియమ్స్ వీళ్ళ స్టాల్ అయితే ఈ మేళాలోనే ఉంటుంది 19. నెక్స్ట్ మేళాలో అయితే ఈ మంత్ ఎండింగ్ మేళాలో అయితే వీళ్ళ ఎడీనియమ్స్ అయితే ఉండవు. సో చాలా బాగున్నాయి ఎడీనియమ్స్ అయితే. ఇంకా పాట్స్, ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఈ స్టాల్లో మంచిగా ఉన్నాయి. ప్రైసెస్ అయితే వాసిపోతున్నాయి. రెగ్యులర్గా అయితే కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు తప్పదు, ఇంకా ఇలాంటి స్టాల్స్ పెట్టుకున్నప్పుడు అయితే ప్రైసెస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు మోస్ట్లీ. సో విజిట్ చేయండి, చాలా ఆహ్లాదంగా ఉంది కొంచెం. బట్ లాస్ట్ అయితే నేను చామంతి వీడియో పెడతా చూడండి, ఎండ్ ఆఫ్ ది వీడియో హైలైట్ అని చెప్పొచ్చు. వాళ్ళు గణపతి నర్సరీ వాళ్ళంట, అసలుకి చామంతులు ఉన్నాయి, కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఒక పూల ప్రపంచం ఉన్నట్టే ఉంది అక్కడికి వెళ్ళి చూస్తుంటే. అవి ఒక ఫౌంటైన్స్ లైక్ ఎలా అంటే మంచిగా ఆర్గనైజ్ చేసిన చామంతులు అయితే. ఈ మినియేచర్ బొమ్మలు అయితే నాకు చాలా మంచిగా నచ్చాయి. నేను కొన్ని అయితే తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు ఈ బొమ్మలు అయితే మనకి. సో చూసారు కదా, ఇక్కడ బుద్ధుడు ఐడాల్స్, నెక్స్ట్ వచ్చేసి బోన్సాయి ప్లాంట్స్ అయితే మంచిగా ఉన్నాయి ఈ స్టార్లో, జైడ్ బోన్సాయి. సో ఇంకా అలా చూసుకుంటూ పోతా ఉన్నాయి. ఇక్కడ ఎడీనియం, దీని ఏజ్ ఎవరైనా గెస్ చేయండి చూద్దాం. దీని ఏజ్ ప్రైస్ గెస్ చేయండి ఒకసారి. బట్ నేనైతే రివీల్ చేస్తున్నా, దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 అంట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అసలు ఎలా ఉందో కనిపిస్తుంది కదా, ఒక రాక్షసి ఉన్నట్టుంది పెద్దగా. 1,50,000 అంట. దాని 18 years ఏజ్ అంట దానికి. చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఎడీనియమ్స్ చాలా బాగుంది ఉన్న స్టాల్స్లో కల్లా, ఎందుకంటే కంప్లీట్ ఎడీనియమ్సే పెట్టారు వీళ్ళు, ఇంకా వేరే ప్లాంట్స్ పెట్టకుండా. చాలా బాగున్నాయి గైస్ ఈ ఎడీనియమ్స్ అయితే. వన్స్ విజిట్ చేసింది తప్పకుండా. చూసారు కదా ఎంత బుషీగా ఉందో, ఎన్ని ఇయర్స్ నుంచి పెంచితే ఇంత మంచిగా వచ్చిందో, చాలా గ్రేట్. ఎడీనియం కూడా చాలా కేర్ తీసుకోవాలి. చాలామంది ఈజీ అంటారు డెజర్ట్ ప్లాంట్, వాటరింగ్ ఎక్కువ అయిందంటే చెట్టు ఒక్క నిమిషంలో చచ్చిపోతుంది, దానికి అంతే లేదు. సో మంచిగా టిప్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఎడీనియం ప్రాపగేషన్ కూడా ప్రీవియస్ వీడియో ఉంది, చెక్ చేసేయండి ఒక్కసారి. సో మంచి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా మొత్తం చూసుకుంటూ పోతున్నా. కొంచెం బోరింగ్ అనిపించింది ఈసారి నర్సరీ మేళ అయితే, ఎందుకంటే ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం స్టాల్స్ తక్కువ ఉన్నాయి, పీపుల్ కూడా తక్కువే ఉన్నారు. ఈ లెమన్ చైనీస్ లెమన్ అంట, డోంట్ టచ్ అని అయితే బోర్డు పెట్టేసారు, టచ్ చేయొద్దని చెప్పి. వీళ్ళ దగ్గర కొంచెం ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, అది ఫ్రూట్సే ఉన్నాయి మోస్ట్లీ. నేనైతే స్ట్రాబెర్రీ శాప్లింగ్స్, లాస్ట్ టైం స్టాల్లో అయితే శాప్లింగ్స్ పెట్టారు, మంచిగా ఉండింది, లాస్ట్ వీడియో పెట్టాను. ఈసారి ఆ స్టాల్ పెట్టలా, నెక్స్ట్ మేళాలు అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నా. నేనైతే ఫ్రూట్, అది స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ దొరుకుతాయేమో చూశాను, బట్ దొరకలేదు. ప్లాంట్స్ ఉన్నాయి కానీ వేస్ట్. శాప్లింగ్స్ అయితే మనకు తక్కువ ప్రైస్ పడుతుంది, మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా ఈ నర్సరీలో అయితే కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అలా మనం మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయాము. ప్రైసెస్ అయితే వాసిపోయాయి చూసాం, కానీ కొన్ని అంత తీరలేదని చెప్పి వచ్చేసాం బ్యాక్కి. కొన్ని శాప్లింగ్స్, కొన్ని చిన్న మినియేచర్ పాట్స్, క్రాఫ్ట్స్ అయితే తీసుకున్నాము మన గార్డెన్ డెకరేషన్ కోసం.
సో చూసారు కదా, వీళ్ళ స్టాల్లో అయితే మంచి మంచి క్రీపర్స్ ఉన్నాయి. ఇదే నేను చెప్పిన లాస్ట్ స్టాల్ అయితే. అసలు చూసారు కదా చామంతులు ఎలా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఆర్గనైజ్ చేయడం కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. మంచిగా అసలు చూడండి ఎంత బుషిగా ఉన్నాయో. మనకి ఫ్లవర్సే కనిపిస్తున్నాయి కానీ లీవ్స్ అయితే కనిపించట్లేదు. సూపర్ ఉంది. గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ పర్సన్ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతాడు ఈ ఫ్లవర్స్కి. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.